ఇది 4 ఆశ్రమాల వాళ్ళు వింటారు. చాలామంది లీల వింటూ భావ సమాధిలోకి వెళ్ళిపోయారంటారు. అంత గొప్ప లీల జన్మ జన్మాంతర కర్మపాశములను కోస్తుందంటారు. అటువంటి లీల ఆ తాడు కట్టి ఇంకొక వేపు తీసుకొచ్చి ఆ దంచడానికి ఇంతకాలం వాడి వదిలేసినటువంటి రోటికేసి కట్టేసింది. ఆయన ఆ రోలు లాక్కుంటూ ముందుకెడుతున్నాడు. ఆ ముందుకెడుతున్నప్పుడు పెరట్లో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. అవి ఎప్పటివో కొన్ని వందల సంవత్సరాల నాటి మద్ది చెట్లు. ఆ 2 మద్ది చెట్ల మధ్యలోంచి ఆ కర్ర రోలు లాగాడు. ఆ కర్ర రోలు లాగేటప్పటికి రోలు చెట్లకి ఒరుసుకుని ఈ రోలు యొక్క ఉరిపిడికి 2 చెట్లు పెద్ద చప్పుడు చేస్తూ కింద పడిపోయాయి. కింద పడిపోయేటప్పటికే అందులోంచి 2 దివ్యమైనటువంటి పురుషులు గొప్ప తేజస్సుతో పైకొచ్చారు. పైకొచ్చి, కృష్ణ, నీ యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ మేము శాప విమోచనం పొందాం. స్వామి, నీకు నమస్కారాలు. మేము భక్తితో బ్రతికేటట్టు ఇకపైన ధూర్తమైన పనులు చెయ్యకుండా మమ్మల్ని అనుగ్రహించమని నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత బ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. ఓ స్వామి, ఇక పైన నీ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగినటువంటి తల, నీ పేరు మీద ఏ పని చేసినా భక్తితో చేతులతో చెయ్యడానికి కావలసినటువంటి ఆర్ద్రత కలిగినటువంటి భక్తితో కూడినటువంటి హృదయం, వీటిని మాకిప్పించు అని చెప్పి ఆయన పాదముల మీద పడి నమస్కరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ చెప్తున్నటువంటి శుకబ్రహ్మని అడిగాడు. తన కట్టు తాను విడిపించుకోలేని అమాయకుళ్ళ ఏడుస్తూ రోలు లాగుతున్నటువంటి చిన్ని కృష్ణుడి నడుము కట్టబడినటువంటి రోలు తగిలి అసలు ఆ చెట్లు ఎందుకు పడిపోయి అందులోంచి వచ్చిన దివ్య పురుషులు ఎవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరూ నలకూబర మణిగ్రీవులు, కుబేరుడు యొక్క కుమారులు. ఆ కుబేరుడు నవనిధులకు అధిపతి, మహదైశ్వర్యవంతుడు. అంతటి ఐశ్వర్యవంతుడి కొడుకులు కాబట్టి వాళ్ళు విశేషమైనటువంటి గర్వాన్ని పొందారు. అది చాలదన్నట్టుగా మధిర సేవించారు. ఆ సురాపానం చేసి ఉన్నారు. దానికి తోడు పక్కన కామిలులైనటువంటి స్త్రీలతో కలిసి ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. అదే సమయంలో నారద మహర్షి ఆ మహతి వీణ వాయించుకుంటూ భగవన్నామని చెప్తూ వెళ్ళిపోతున్నారు. కనీసం అటువంటి భాగవతోత్తముడు మహానుభావుడు నారద మహర్షి కనపడ్డాడని లేచి నిలబడి బట్టలు కట్టుకుని నమస్కరించాలన్న స్పృహని కూడా కోల్పోయారు. ఈ స్త్రీలు మాత్రం గబగబా బట్టలు కట్టుకుని ఆయనకి నమస్కరించారు. వీళ్ళు మాత్రం ఒంటి మీద బట్ట లేకుండా అలాగే నిలబడి నమస్కరించకుండా ఉన్నారు. మీరు చేసినటువంటి పాపం సామాన్యమైనది కాదు, దీనివల్ల జన్మ జన్మాంతరముల యందు పాడైపోతారని నారద మహర్షి ఆలోచించి వీళ్ళకి శాపం ఇస్తాను, కానీ నిజానికి అనుగ్రహం. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా వీళ్ళు ఇటువంటి తప్పు చేయకూడదు. కలవారి సుతులమనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలో నైనను వీరికి గలకావర మడచి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళు బాగా ధనవంతుల యొక్క బిడ్డలమని గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. పైగా ఈ పానం చెయ్యకూడని పదార్థాన్ని పానం చేసి స్త్రీలతో రమిస్తూ ఆకాశగంగా నదిలో స్నానం చేస్తూ నేను వెడుతూ ఉంటే ఒంటి మీద బట్టతో నిలబడాలన్న స్పృహ కూడా లేకుండా నిలబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళ పాపం పోవాలంటే వీళ్ళు తగిన శాపం అనుభవిస్తే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యరు. వీళ్లకున్న కావరం తగ్గిపోతే వీళ్ళు కూడా బుధులతో సజ్జనులతో సమానంగా ప్రవర్తిస్తారు. ఈ దుర్గుణం తీసేయాలి వీళ్ళకి. అందుకని కక్షతో కాదు, వీళ్లకున్న ఈ గుణం పోవాలంటే దానికి తగిన శిక్ష వేస్తే పోతుందని ఒరే బట్ట కట్టుకోకుండా నిలబడ్డారు కాబట్టి బట్ట కట్టుకోవలసిన అవసరం లేని రీతిలో మీరు చక్కగా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం వచ్చేటటువంటి సమయానికి ఆయన ఆడుకునేటటువంటి ప్రాంగణంలో ఆ యశోదా నందులు ఉంటున్నటువంటి ఇంటి వెనకాతల మద్ది చెట్లై పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోండి. కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ చేత మీకు శాప విమోచనం అవుతుందన్నారు. చెట్లు కాబట్టి బట్ట కట్టుకోక్కర్లేదు. అవి అంత పెరిగిన మద్ది చెట్లు అలాగే నిలబడి ఉన్నాయి. కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ చేత 2 చెట్లు పడిపోయి అందులోంచి మళ్ళీ ఆ యక్షులు పైకొచ్చి శాప విమోచనం అయిపోయి
భగవంతుడికి నమస్కరించి జన్మ జన్మాంతరముల యందు అటువంటి దోషం కలగకుండా ఉండడానికి భగవంతుణ్ణి ఏది కోరుకోవాలో అది అడిగి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పటికీ పెద్దలు చాలామంది పూజ చేసుకున్న తర్వాత ఈ పద్యం చెప్తారు, చెప్పి తీర్థం తీసుకుంటారు. అలాగే భాగవతం దశమస్కంధంలోనే మాలాకారుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, నీపాద కమల సేవయు నీపాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. ఈ 2 పద్యాలు చెప్పి తీర్థప్రసాదాలు తీసుకునే పెద్దలు ఎందరో ఇప్పటికీ నాకు తెలుసు. అంత శక్తివంతమైనటువంటి పద్యాలు. వాళ్ళన్నారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమ్రక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరేజ పత్రేక్షణ అని. వాళ్ళు ఏవి కోరుకున్నారో తీర్థప్రసాదాల్లో అవి మనం కోరుకోవాలని పెద్దలు ఇప్పటికీ ఈ పద్యం చెప్పుకుని పుచ్చుకుంటారు. సరే అయిపోయింది. గబగబా నందాదులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేమిటి ఇంతంత పెద్ద పెద్ద మద్ది చెట్లు ఎలా పడిపోయాయి? పిడుగు పడదుగా కపెనుగాలి విసరదో బాలుగితడు పట్టి పడదో యజాలడు మద్దులేలకు లెధరణి మీద. పిడుగా పడలేదు, గాల పెద్దది రాలేదు, వీడా పిల్లాడు, ఎలా పడిపోయాయి మద్ది చెట్లు, ఇంతంత పెద్ద మద్ది చెట్లు అన్నారు. ఎప్పుడు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చెప్తుంటారు, ఎందుకంటే పిల్లలు అంటే మహాత్ములు అని, వాళ్ళకేం అరమరికలు ఉండవు కాబట్టి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అన్నారు. కాదు కాదు, ఈ చిన్ని కృష్ణుడే 2 మద్ది చెట్ల మధ్యలోంచి పాకాడు. పాకినప్పుడు ఆ రోలు కూడా వచ్చింది, ఆ మద్ది చెట్లకు అడ్డుపడింది, ఈయన లాగాడు. ఆ లాగడంలో ఈయన పాదస్పర్శ తగిలి ఆ 2 మద్ది చెట్లు పడిపోయాయి. 2 దివ్య పురుషులు పైకొచ్చి ఈ చిన్ని కృష్ణుడిని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అన్నారు. ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుతు వ్రేలవ్రేతలు ప్రభూతాశ్చర్యలై అంతటన్. ఇదేమిటి, ఎక్కడైనా లోకంలో అలా ఉంటుందా? వీడు చూస్తే చిన్న పిల్లాడు, ఈ పిల్లాడు రోలు లాగట్టు, అది కూడా రోలు దేంతో కట్టారు? చల్ల చేయడానికి ఉపయోగించిన తాడు ముక్కలు, అవి కూడా కవ్వానికి ఉరుసుకుపోయి అరిగిపోయి జీర్ణమైపోయిన తాడు ముక్కలతో కట్టింది పొట్టని రోల్ని. అది పెట్టి లాగితే మద్ది చెట్లు పడిపోయేట. మద్ది చెట్లలోంచి దివ్య పురుషులు వచ్చారట. ఈ చిన్నపిల్లాడిని చూసి స్తోత్రం చేశారట. వీడి కట్టు వీడు విడిపించుకోలేక ఏడుస్తూ పెరట్లో పాకుతున్నవాడు వీడిని మళ్ళీ ప్రార్థన కూడా చేస్తారా? చేసి వెళ్ళిపోయారట. ఏమిటో ఈ పిల్లలు తెలియని మాటలు అనుకుని నందుడు గబగబా వచ్చి ఏది ఏమైతే కొడుకు దక్కాడు అంతే చాలని ఆ నడువు కట్టినటువంటి కట్టు విప్పేశాడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న ఏనుగు పిల్ల ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఆడుకుంటూ ఇంత పెద్ద లీల చేసినటువంటి పరమాత్మ పరమ సంతోషంగా వెళ్ళిపోయారు. పిచ్చి తల్లి యశోద పరిగెత్తుకొచ్చి మళ్ళీ కొడుకునెత్తుకుని ముద్దులు పెట్టుకుని దృష్టి తీసి గోలాంగూలము తిప్పి గోమూత్రముల్ గోరజములంచెల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులని దృష్టి తీసి కొడుకు దక్కాడని దానాలు చేసి ఆశీర్వచనాలు చేయించి మళ్ళీ పిల్లాడికి పాలిచ్చి అలిసిపోయావని బెంగపెట్టుకోకని తన తప్పని వాడికి ఎన్నో విజ్ఞాపనలు చేసుకుని మురిసిపోయింది. కానీ భాగవతంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ లీల ఏదైతే ఉందో దాన్ని కార్తీక దామోదర లీల అని, అది పరమాద్భుతమైనటువంటి లీలగా, అన్ని లీలలలోకి మకుటాయమానమైనటువంటి లీలగా పెద్దలు అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దీన్ని వింటారు. విచిత్రం ఏమిటంటే ఇది నేను కావాలని తీసుకొచ్చి చొప్పిస్తే జరిగే ప్రయత్నం కాదు. అష్టమి తిథి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి తిథి. నిన్న కృష్ణ ఆవిర్భావం చెప్పినప్పుడు రాత్రి అర్ధరాత్రి 12 కాకపోయినా సప్తమి వెళ్ళి అష్టం ఉంది. ఇవాళ కృష్ణ పరమాత్మ యొక్క మకుటాయమానమైనటువంటి ఈ దామోదర లీల చెప్పినప్పుడు అష్టమి తిథి. ఇవాళ అష్టమి తిథి నాడు ఇంత గొప్ప విషయాలు కృష్ణ సంబంధంగా జరగడం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకు కలుసుకున్నప్పుడు రేపటితో భాగవత ప్రవచనాలు పూర్ణత్వాన్ని పొందుతాయి. మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు అందరికీ ప్రయోజనకరమైనటువంటి విషయము నా చేత పరమాత్మ పలికించుగాక. కానీ వ్యక్తిగతంగా నాదొక్క మనవి, రేపు చెప్పేటటువంటి విషయం ప్రత్యేకించి పెళ్ళి కాని పిల్లలు వింటే దాని వలన మంచి వరుడు వస్తాడు అని లోకంలో చాలా గొప్ప నానుడి ఉంది, చాలామంది అనుభవం అది. కాబట్టి
అటువంటి కోరిక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, మా పిల్లకి యుక్త వయస్సు వచ్చింది, సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు ఉంటే, చక్కగా ఆ పిల్లల్ని కూడా అవకాశం ఉంటే తీసుకొస్తే వాళ్ళు కూడా విని మంచి భర్తని పొంది వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటే, మా అమ్మ కష్టపడి నన్ను కన్నందుకు నా శ్వాస దానికి పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏముంటుంది. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు, అటువంటి అవసరం ఉన్నవాళ్ళు పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా వింటారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం కనుక ఆయన ఎన్నో లీలలను చేశారు. బాహ్యంలో ఆ లీలలను విని మనసు ఆకర్షింపబడినప్పటికీ కూడా అవి మనసుకి ఆలంబనం అవుతాయి. కాబట్టి కృష్ణపాద స్పర్శ చేత పునీతులవుతారు. ఆలంబనం అవడం అంటే చంటి పిల్లలు చూడండి, ఏది చేతికి ఇవ్వకపోతే ప్రమాదకరమైనటువంటి వస్తువులను ఎంచుకుని తీసుకుని ఆడుకునే ప్రయత్నం చేస్తారు. ఏ కత్తెరో చాకో అటువంటిది తీసుకుంటారు. తల్లి వాళ్ళని ఏమార్చడానికి ఏదో ఖాళీ అట్టపెట్టో అటువంటిది ఏదో చేతికిచ్చి ఆడుకోమంటుంది. వాళ్ళు కొంతసేపు ఆడుకున్న తర్వాత విసిగెత్తి మళ్ళీ ఇంకో వస్తువు అడుగుతారు. ఏ వంకాయో బెండకాయో ఏదో చేతిలో పెడుతుంది. ఏ వస్తువు వాళ్ళు పట్టుకుని ఆడుకుంటే వాళ్ళు క్షేమంగా ఉంటారో అటువంటి వస్తువులను పిల్లలకి తల్లి ఇచ్చి వాళ్ళని ఏమార్చి క్షేమకరంగా పెంచి పెద్ద చేసినట్టే మనం కూడా ప్రయత్నపూర్వకంగా ఏవి క్షేమకరమైనటువంటివో, ఏవి మనసుకి ఆలంబనంగా ఇస్తే మనసు వాటిని పట్టుకుని జీవుడు తరిస్తాడో అటువంటి వాటిని మనం ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వలేదనుకోండి, మనసుకుండే లక్షణం ఏమిటంటే తనంత తానుగా తాను వెతుక్కుంటుంది. తాను వెతుక్కున్నప్పుడు ప్రమాదభరితమైనటువంటివి ఇంద్రియ సుఖముల కొరకు మాత్రమే ప్రయత్నించి అటువంటి సంకల్పాలని తీసుకొచ్చినటువంటి కారణం చేత మనిషి అభ్యున్నతి వైపు ప్రయాణించే అవకాశం ఉండదు. సాధనలో అది చాలా చాలా అవసరం. నిరంతరం మనసుని పరిశీలిస్తూ దానికి ఏదో ఒకటి కావాలి. అది పాడైపోకుండా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి క్షేమకరమైనటువంటి వస్తువు ఏది ఉంటుందో అటువంటిది ఇస్తూ ఉండాలి. కాసేపు ఏదో చెవులతో మంచి సంగీతం వినడం, మంచి మాటలు వినడం, మంచి మాటలు చదవడం, మంచి విషయాలు చూడడం, పెద్దలతో మాట్లాడడం, ఇటువంటివి చేస్తుంటే మనసు ఎప్పుడు ఆర్ద్రతతోటి, భగవద్భక్తితోటి, సత్వగుణంతో ఉండి ఉద్రేకాన్ని పొందకుండా ఉంటుంది. మనం ఏదీ ప్రయత్నపూర్వకంగా దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి, అది ఏం చేస్తుందంటే ఎప్పుడు శరీరము ఇంద్రియములు భోగం పొందడానికి ఎటువంటి వాటిని కోరుకోవాలో అవే కోరుకుని త్వరగా పాడైపోవడానికి వీలయ్యేటటువంటి వాటిని మాత్రమే ఎంచుకుంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనసుకి ఆలంబనంగా ఇచ్చినట్టయితే మనిషి తరిస్తాడు.
అవి పైకి ఎంతో మధురంగా ఉంటాయి. ఆ లీలని విని ఆ లీలని స్మరించినా మంచిదే. లేదు, అందులో ఉన్నటువంటి అంతరార్థం కొంతవరకు మనసుని పట్టుకున్నా అది కూడా ఇంకా ఇంకా ఆలోచించడానికి ఎంతో పనిచేసి మనిషి యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి లోపల తల్లి ఒక రోజున గొప్ప ఉత్సవం చేసింది. పైగా పిల్లవాడు బోర్లగిల పడుతున్నాడు కాబట్టి ఏదో పిల్లాడు మా ఇంట్లో బోర్లా పడ్డాడు, బొబ్బట్లు వండాం అని ఒక ఉత్సవం కింద చేస్తారు. ఆవిడ కూడా ఉత్సవం చేస్తూ చాలామందిని పిలిచింది. పెద్ద పండగ వాతావరణం కింద వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేసింది, అభిషేకాలు ఏర్పాటు చేసింది, వేదాశీర్వచనం ఏర్పాటు చేసింది, అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, దాన ధర్మాదులు చేసింది. అవన్నీ మంచి పనులే. కానీ ఇవన్నీ చేస్తూ పిల్లవాడిని మరిచిపోయింది. సర్వసాధారణంగా మనం కూడా ఏదో పండగ చేసుకుంటాం. అసలు పండగ నాడు భగవత్ సంబంధమైనది ఏది చేయాలో అది తక్కువ, అక్కర్లేని హడావిడి ఎక్కువ కింద ఉంటుంది. అలాగే ఆమె కూడా భగవంతుణ్ణి మరిచిపోయింది, మిగిలినటువంటి ఉత్సవ ధ్యాసలో ఉండిపోయింది. నిదిరించిన శిశువాకుని ఏడ్చుచు గిదిసి కెరలి కిసలయ విలసన్ మృదుచక్రచాపరేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్ అన్నారు పోతన గారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక బండి దగ్గర పడుకోబెట్టింది. ఆ పడుకోబెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే తెలివి వచ్చి ఆకలి వేసి పాలు తాగాలనేటటువంటి కోరిక తీవ్రంగా పొంది అమ్మ కనపడలేదు, పాలు ఇవ్వలేదని వాడు ఏడుస్తూ కాళ్ళు చేతులు చాపి ఆడుకోవడంలోనో ఏడవడంలోనో ఆ పాదం తగిలి ఆ బండి ఆకాశం వరకు ఎగిరిపోయి ముక్కలైపోయి కింద పడిపోయింది. దాన్ని శకటాసుర భంజనము అంటారు. ఇది జరిగిన తరువాత యశోద పరిగెత్తుకొచ్చింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టాం, ఈ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి బండి అంత పైకి ఎగిరి ముక్కలై కింద పడిపోవడం ఏమిటి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అక్కడే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లల్ని పిలిచి అడిగారు, అసలు ఏం జరిగింది, బండి ఎందుకు పైకి ఎగిరింది అని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ కారణమున బండి ఎగలేదని తద్బాలుని కడ ఆడుచుండి పలికిరి శిశువుల్. ఆ చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఏ బండి దగ్గర పడుకోబెట్టిందో ఆ బండి దగ్గరే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లలు ఈ పిల్లవాడికి నిద్రలోంచి తెలివచ్చింది, ఆకలేసింది, వాడు ఆకలితో ఏడుస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కాలు పైకి లేస్తే ఆ పాదం తగిలి ఈ బండి అంత పైకెత్తుకు ఎగిరిపోయి ముక్కలై కింద పడిపోయింది అన్నారు. వాళ్ళన్నారు, అక్కడ ఉన్నటువంటి యశోద, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడన్ కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి, ఈ జడ్డుంపల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే, ఏ చందమో కాకయంచాలాపించచు వ్రేలువ్రేతలు ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళన్నారు, బాలుండెక్కడ బండి ఎక్కడ. ఈ పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు, నిన్నగాక మొన్న బొర్లా పడ్డాడు, వాడు కాలు పెట్టి తన్నాడా, వాడి పాదం తగిలి ఆకాశం వరకు బండి ఎగిరిపోయిందా, కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంపల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళకి తెలియదు పిల్లవాడి పాదం తగిలి బండి ఎగిరిపోవడం ఏమిటి, ఇది జరిగేటటువంటి పని కాదు, వీళ్ళకి ఏం తెలియదు అని ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళందరూ కారణం ఏమిటో తెలియక చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత యశోద పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుని సహజమైనటువంటి మాతృత్వ ప్రేమతో ఆ పిల్లవాడికి పాలిచ్చింది. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్నుకుడుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుకుడిపే అర్భకునకు. నిజంగా తల్లి ఎప్పుడైనా పిల్లవాడికి ఏదో అన్నం పెట్టడమో పాలివ్వడమో ఆలస్యం అయిపోయిందనుకోండి, వాడు ఆకలేసి గుక్క పట్టి ఏడ్చేసాడు అనుకోండి, వచ్చాను కదా పడుతున్నాను కదా అని ఏదో పాలు పట్టదు, ఎన్ని క్షమాపణలు చెప్తుందో. ఆ పిల్లాన్ని ఎత్తుకుని పాలిస్తూ, నాన్న ఆలస్యం అయిపోయిందిరా, చూసుకోలేదురా, అక్కడికి వెళ్ళానురా, ఎంత ఏడిచావురా, ఎర్రపడిపోయావురా నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయనే, నీకు వేళ పట్టున పాలిచ్చేస్తానే అంటే వాడికి అవన్నీ అర్థమవుతాయా? కాదు, అది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ అందులో వాళ్ళు తినకపోతే అమ్మ పడేటటువంటి ఆవేదన అంతా ఇంతా కాదు, వాళ్ళకి పెట్టాలి.
అదే అమ్మ. అమ్మ అలా ఉండకపోతే ఇన్ని జీవులు ఎలా వృద్ధిలోకి వస్తాయండి, ఎలా పెరుగుతాయి? అందుకే మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే, మాతృదేవో భవ అని. పరమాత్మ స్వరూపం తల్లి అంటే. కాబట్టి అన్ని కారణాలు చెప్పుకుని అంత బతిమాలుకుందా చిన్ని కృష్ణుణ్ణి. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఎట్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. ఏ వ్యక్తి ఏ సమయంలో ఎలా మాట్లాడతారో దానికి తగినట్టుగా పద్యం పడడం పోతన గారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల. నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు. నిన్నటి రోజున పూతన ఎలా వచ్చిందో అలా ఆ అసుర సంహారం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమునకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అంతమంది రాక్షసులను మట్టు పెట్టి ఉండకపోతే వీళ్ళందరూ వెళ్ళి దుర్యోధనుడి పక్షాన చేరితే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు పాండవులు వాళ్లతో యుద్ధం చెయ్యవలసి వస్తే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేదో దాన్ని తొలగించడానికి చిన్నతనం నుంచి ఎంతమంది రాక్షసుల్ని చంపి విజయాన్ని ధర్మపక్షమైనటువంటి పాండవులకు కట్టపెట్టాడో ఆలోచిస్తే భగవంతుని యొక్క ధర్మపక్షపాతానికి దానికోసం ఆయన పడేటటువంటి కష్టం, ఆయన త్వర ఆశ్చర్యకరంగా ఉంటాయి. పాండవులకు విజయం కట్టపెట్టాలి, వీళ్ళందరూ బతకకూడదని ఇంకా కన్నులు తెరవని కడు చిన్ని పాపడగా ఉన్నప్పుడు పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం? రేపు కురుక్షేత్రంలో వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరకుండా ఉండాలి. అది ప్రథమ ప్రయోజనం. రెండు, తాత్వికంగా ఏమిటి అంటే శకటము అంటే బండి. బండి అంటే ఏదో కాదు, ఈ శరీరమే. భగవంతుడు మహాకారుణ్యమూర్తి. ఆయన ఏం చేస్తాడంటే అదే పనిగా పాపాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు, పుణ్యాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు. పుణ్యం చేస్తే దేవత అవుతారు, పాపం చేస్తే తిరియక్ అవుతాడు. మళ్ళీ ఆయన ఒక శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఆ శరీరం ఉందనుకోండి, ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడో ఏదో పాపం చేశాను అనుకోండి, ఏదో ఓ కుక్క అలా వెళ్ళిపోతుంటే నిష్కారణంగా దాని కాళ్ళ మీద ఓ కర్ర పెట్టి కొట్టాను. ఆ కుక్క నిష్కారణంగా నన్ను కొట్టాడే, నేను తిరిగి వాడిని కొట్టలేను కదా అని ఏడుస్తూ కాలు ఈడుచుకుంటూ వెళ్ళిపోయింది. దానికి అది తగ్గడానికో ఏడాది పట్టింది. అది ఏ వైద్యుడి దగ్గరికి వెడుతుంది? ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే ఓ శరీరం ఉండి ఈ శరీరంలో మోకాలు నిప్పెట్టింది అనుకోండి, నేను కూడా మోకాలు నిప్పిని ఒక ఏడాది అనుభవించాను అనుకోండి, నేను నిష్కారణంగా కుక్కని కొట్టినటువంటి పాపం నేను మోకాలు నిప్పి అనుభవించడంలో పోయింది. అందుకే మన వాళ్ళు చూడండి, ఏదైనా చెప్తే అయ్యో పాపం అంటుంటారు. ఆయనకి కష్టం వచ్చిందండి అంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అనడంలో ఉద్దేశ్యం ఏమిటంటే గత జన్మలలో ఎప్పుడో ఏదో పాపాన్ని ఆయన చేసినటువంటి కారణం చేత ఆ పాపము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి పరమాత్మ దాన్ని ఇలా ఇస్తే ఇప్పుడు దాన్ని ఆయన అనుభవిస్తున్నాడని పూర్తి వాక్యం చెప్పకుండా అయ్యో పాపమని వదిలేస్తారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుదేవి భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపం, అదే భగవంతుని యొక్క రూపం. ఆ కాలంలో జీవులు గత జన్మలలో ఎన్ని పాపపుణ్యములు చేశారో గుర్తుపెట్టుకున్నటువంటి పరమాత్మ పాపములకు ఫలితంగా దుఃఖాన్ని, పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని మార్చి మార్చి ఇస్తూ ఉంటాడు. కేవల దుఃఖాన్ని ఇచ్చినా భరించలేడు, కేవలంగా పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని ఇచ్చినా విర్రవీగుతాడు. అందుకే మార్చి మార్చి ఇస్తాడు. ఎవరికి కష్టాలు కలకాలం ఉండవు. అందుకే రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణీవతగా దేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి చిట్ట చివర ఆఖరి ఊపిరిలోనైనా మంచి మాట వింటాడు తప్ప బ్రతికున్నంతకాలం కష్టపడ్డం అన్నది ఉండదు. అది పరమాత్మ యొక్క కారుణ్యం. మార్చి మార్చి అయినా సరే కాసేపు సుఖాన్ని కాసేపు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. పూర్తిగా ఒక్కలా ఇస్తే భరించలేడు అని. అందుకే
అవన్నీ పరమాత్మ తన దృష్టిలో పెట్టుకుని పాపపుణ్యాలకి ఫలితాన్ని ఇస్తాడు. ఆ పాపపుణ్యములకు ఫలితమును అనుభవించడానికే ఈ శకటం వస్తుంది. ఒకవైపు పాపపుణ్యములను అనుభవించేస్తాడు, ఇంకొక వైపు శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి చెయ్యవలసినటువంటి మంచి పనులు పుణ్యకర్మలు చేసేసుకుంటుంటాడు. ఈ శరీరం లేకుండా ఎలా చేస్తాడు? ఈ శరీరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు భాగవతం మాట్లాడుతున్నాను. ఇది లేకుండా ఎలా మాట్లాడతాను? ఇది ఉంటే మాట్లాడాలి. ఇది ఉంది, ఓ ప్రదక్షిణం చేస్తాను. ఇది ఉంది, ఒకళ్ళకి ఏమైనా ఇస్తాను. ఈ శరీరం ఉంది, ఓ పూజ చేస్తాను. ఈ శరీరం ఉంది, ఒక నమస్కారం చేస్తాను. శరీరమును అడ్డు పెట్టుకుని మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. భగవంతుడు శరీరాన్ని మార్చి 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 మళ్ళీ ఇచ్చి ఎప్పటికో అప్పటికి తరించరా అని దీన్ని ఇస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ఈ శరీరంలోకి రావలసినటువంటి అవసరం ఎప్పుడు పోతుంది అంటే, నిశ్చల ధ్యానమునందు చిట్ట చివర పరమాత్మని ఇక్కడే ధ్యానం చేస్తే ఏదో ఒకనాడు ఆయన పాద స్పర్శ తగిలితే ఈ శకటము భిన్నమైపోతుంది. ఇక మళ్ళీ రావలసిన అవసరం ఉండదు. ఏ శరీరంలో వచ్చాడో ఆ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి అది ఆఖరి చావు. కానీ జ్ఞానికి ఆ చావు గురించినటువంటి బెంగ ఉండదు. రామకృష్ణ పరమహంస చూడండి, రాచపుండు కంఠంలో వస్తే వివేకానందుడు పిలిచి, మీరు అడిగితే కాళికామాత ప్రార్థన వినదా అని అడిగితే లోపలికెళ్ళి బయటికి వచ్చి, అడిగాను, ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అన్నది అమ్మ అన్నారు. భగవాన్ రమణ మహర్షి తిరువణ్ణామలై శరీరం వదిలిపెట్టేసే ముందు, అమ్మయ్య చిన్న గుడారంలో ఉన్న ఏనుగు బయటికి వెళ్ళిపోతోంది అని ఎంతో సంతోషంగా చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత తేలిగ్గా వదిలిపెట్టేసేసి అనంతమైనటువంటి చైతన్యమునందు ఐక్యమైపోతారు. అందరూ చూస్తుండగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసి అరుణగిరిలోకి వెళ్ళిపోయింది భగవాన్ రమణుల యొక్క ఆత్మ. మహాపురుషులైనటువంటి వారు అటువంటి రీతిలో సంసార పరిభ్రమణము నుంచి విడుదలను పొందారు. అందుకే ఆయన పాద స్పర్శ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ శకటము భిన్నమైపోతుంది. ఆ శకటమును భిన్నము చేయడము ఆయన చేతిలోనే ఉంది. కాదు ఇది బాగుంది, దీంతో ఇంద్రియ సుఖాలు పొందడం బాగుంది, భోగాలు పొందడం బాగుంది, భగవంతుడు ఎందుకు, గురువు ఎందుకు, శాస్త్రం ఎందుకు, దీనితో సంతోషంగా ఉందామనుకుంటే ఇది ఎంతకాలం సుఖాలు పొందడానికి అంగీకరిస్తుంది? కొంతకాలం అయిన తర్వాత అదే అంగీకరించదు. అంగీకరించకపోయిన తరువాత ఈ శరీరంతో ఏమైనా చేద్దాం అనుకున్నా చేయలేడు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటారు. కురుపుణ్య మహోరాత్రం, లోపల ఆయన వెలుగుతున్నంతసేపే ఈ శరీరాన్ని వాడుకుని ఏమైనా ఉత్తమ కర్మలు చెయ్యాలి, చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి తప్ప ఆయన ఎందుకు ఇచ్చాడన్నది మరిచిపోతే, ఉపేక్షిస్తే దాని వలన ఎలా అభ్యున్నతి పొందుతాడు? ఒక వ్యాపారం మొదలుపెట్టే వ్యక్తి మొట్టమొదట తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెడితే నమ్మి మిగిలిన వాళ్ళు పెట్టుబడి పెడతారు. భగవంతుడిచ్చిన మొట్టమొదటి పెట్టుబడి ఈ శరీరం. ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. దీంతో కూర్చుని పూజ చేయాలి, దీంతో కూర్చుని ధ్యానం చేయాలి, దీనితో మంచి పనులు చేయాలి, దీనికి మంచి విషయాలు ఆలంబనంగా ఇవ్వాలి, మంచి ఆలోచించాలి, మంచి మాట్లాడాలి, మంచి పలకాలి. తన సాధ్యమైనంత వరకు 10 మందికి భగవంతుణ్ణి చేసి ఏదో ఒక ఉపకారం చేయడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప తన వలన ఎవరికి ఏ అపకారము జరగకూడదని కోరుకుంటూ ఉండాలి. అటువంటి భావన పొందగా 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 చేసిన పుణ్యకర్మల చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ చిత్తశుద్ధినిచ్చి ఆ చిత్తశుద్ధిని పాత్రతన చేసి జ్ఞానమిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వ్యక్తి పొందగలుగుతున్నాడు. అదిగో ఆ స్థితిని పొందగలగడానికి ఉండేటటువంటి ప్రక్రియని ఈ శరీరం మళ్ళీ రాకుండా చెయ్యగలిగినటువంటి అనుగ్రహం ఆయన పాదస్పర్శ వలన మాత్రమే సంభవిస్తుందని నిరూపించేటటువంటి ఘట్టం శకటాసుర భంజనం. అలాగే తర్వాత ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చుంది యశోద. ఇందుకు ఆయన బరువుగా అనిపించాడు. అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు. అబ్బాయి ఏమిటో, ఈ లేవడం ఏమిటో, ఈ పూజ ఏమిటో, ఈ ధ్యానం ఏమిటో, ఈ అల్లరి ఏమిటో, ఈ ప్రవచనాలు ఏమిటో, హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడమా హాయి నీకు అని 1కి 10 మాటలు పరిశీలించుకొని, కాదు ఇదే హాయి, ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరుచుకొని పూనికతో ప్రవర్తించాలి. ఆ యశోద పిల్లవాడిని తీసి కిందకి దింపింది. గొప్ప
గొప్ప రాక్షస సంహారం జరగాలి, లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ. సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిరెడి ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెదరి సుడివడిరదిపా అన్నారు పోతన గారు. వస్తున్నది సుడిగాలి కదూ, అందుకని పద్యం తిరిగింది అలాగే. ఎక్కడి నుంచి వచ్చాడో, తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పలుపున వచ్చాడు. వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ, వేగం పుంజుకున్నాడు. ఆయన వచ్చిందే కృష్ణ పరమాత్మని సంహరించాలని. మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైన ఉపశాంతి వహింపక రాల మీద నన్నొంపితి విసిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసం జనించి వేరొక చోట సంస్కృతి పొందిడివాడు దుర్మతి అని చెప్పింది కదా. నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది. అందుకని కృష్ణ పరమాత్మని చంపడానికి పూతనని పంపిస్తే కుదరలా, శకటాసురుణ్ణి పంపిస్తే కుదరలా, అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు. ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కందులు కనపడకుండా పోయాయి. కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి? ఎవ్వరికీ ఏం కనపడలేదు. ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపేయచ్చని రాక్షసుడు బాగా పైకంట ఎత్తుకుపోయాడు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని. కాసేపటికి సుడిగాలటి వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసింది. పరమ సహజంగా ఉంటుంది పోతన గారి యొక్క కవిత్వం. అప్పుడు మొట్టమొదటి మాట ఏమంటాం? అక్కడ పెట్టినది కనపడలేదనుకోండి, ఇక్కడే పెట్టాను అంటాం. ఇక్కడ పెట్టి తిన్ శిశువుతానిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశుమక్కడి మార్గము పట్టిపోయే నీడెక్కడ చొత్తునంచు కమలేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై అంటారు పోతన గారు. ఇక్కడ పెట్టి తిన్, అయ్యో పిల్లాడిని ఇక్కడే ఇక్కడే ఉంచాను. శిశువుతానిక్కడ ఆడుచునుండే, ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు. గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే, ఆ సుడిగాలి పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో, ఏమైపోయాడో అని. దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది. నిజంగా తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఉపమానం. మహాత్ముడు పోతన గారికి కితాబు ఇవ్వడానికి నేనెంతటి వాడిని, ఆయన పాద ధూళికి సరిపోను. నిజం. ఇటుపక్క ఏమో నాకు తెలియదు కానీ మా వైపు తూర్పుగోదావరి జిల్లాలో బాగా కనపడుతుంటాయి. ఆవు ఈనిన తరువాత వెనక ఇంకా మావి పడుతూ ఉంటుంది, ఆ మాంసం కనపడుతూ ఉంటుంది. నేను చూసి ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ఆ దూడని బండిలో ఎక్కించుకుంటారు. అది ఎక్కడికో వెళ్ళి ఏ గడ్డి మేస్తూనో ఈనేస్తుంది. ఆ దూడను తీసుకొచ్చి బండిలో పెట్టుకుని ఇంటికి తీసుకెడుతూ ఉంటారు. దీని వెనక ఆవు ఎడుతూ ఉంటుంది. ఎందుకని? దానికి సంధిబంధములు ఎంత సడలిపోయాయో, ఎంత బాధపడుతోందో, దానికి ఎంత నిప్పిగా ఉందో. ఈ కుక్కలు వెనకాతల వెంటపడి ఆ మాంసాన్ని పీకే ప్రయత్నం చేస్తాయి. అది ఒక పక్క వెనక్కి తిరిగి కొమ్ములతో విసురుతూ ఉంటుంది ఆ కుక్కల్ని. ముందు దూడ బండిలో వెళ్ళిపోతోంది. దానికి కాసేపు ఆగాలనుంటుందో, కాసేపు బడలికగా ఉంది ఒళ్ళు అనుకోవాలనుకుంటుందో, కానీ దూడ కంటికి కనపడకుండా వెళ్ళిపోతుందని పాపం ఆ బండి వెనక అలాగే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దూడని దింపిన తరువాత మాంసాహారి కానటువంటి ఆవు దూడ ఒంటికి ఉన్నటువంటి మాంసపు పొరనంతటిని నాకి శుభ్రం చేసుకుంటుంది. అందుకే గోవత్సం అంటారు. అసలు ఆ ఆవు దూడల యొక్క ప్రేమ చూసి తీరాలి. ఎంత తెలిసున్నవాడు కానివ్వండి, దూడని పెట్టిన తర్వాత ఆవు దగ్గరికి రానివ్వదు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో దూడన అంత భయం, అంత బెంగ, ఎంత మాతృప్రేమో. ఆ దూడ కనపడనటువంటి ఆవు ఎలా పరిగెడుతుందో, యశోద ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లాడు తెలియదు. అలా వెళ్ళిపోయాడు, పైకెటో వెళ్ళిపోయాడు, ఆకాశంలో తీసుకుపోయాడు ఆ సుడిగాలి రాక్షసుడు. ఎక్కడికని పెడుతుంది? కానీ అలాగని నేను ఎక్కడికెడతానని ఊరుకుంటుందా? పరిగెత్తి 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 నేల మీద పడిపోతోంది, లేస్తోంది, పరిగెడుతోంది. దూడ కనపడకపోతే ఆవు ఎలా పరిగెడుతుందో
కమలేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు కిరియ భూస్థలివాలె దురంత చింతయై. నేల మీద పడిపోతూ లేస్తూ దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎలాగైనా చిన్ని కృష్ణుణ్ణి చూడాలని పరిగెడుతోంది పాపం. తన కోసం ఏడిచేవాడు ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దక్కుతాడు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతుంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ 2 చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోల కూలు పురముంబోలెన్ అంటారు. ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పరమాత్మ అని చెప్తుంటారు మహాత్ములందరూ వాంగ్మయంలో. పోతన గారు కూడా అదే ప్రయోగం చేశారు. త్రిపురాసురుల్ని శంకరుడు ఎలా పడగొట్టాడో అలా తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు నన్ను వదిలిపెట్టరా అని ఏడుస్తూ కంఠం పట్టుకొని బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్నాభిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ యశోదతో పాటు నందవ్రజంలో ఉన్నటువంటి వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. అంత ఎత్తు పట్టుకెళ్ళాడు, అక్కడి నుంచి రాక్షసుడు కింద పడ్డాడు, ముక్కలైపోయాడు. పిల్లాడికి మాత్రం ఏమీ దెబ్బ తగలేదు. ఏమి ఆశ్చర్యం! పోతన గారు అన్నారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. అడుగడుగునా రక్షణలు పెట్టుకున్న విశేషమైనటువంటి పాపమును చేసేటటువంటి వ్యక్తి మృత్యువుని పొందాలి అని పరమేశ్వరుడు శాసనం చేస్తే తప్పుకోలేడు. పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తికి ఆపదలు వచ్చినా కూడా అవి తప్పిపోతాయి తప్ప పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తి ఆపద చేత గ్రసింపబడడు. ఎందుకంటే పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. చిన్ని కృష్ణుడు రక్షింపబడ్డాడు అంటే ఆ నందయశోదల యొక్క పుణ్యం. అందుకే యశోదమ్మ వెంటనే ఒక మాట అంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో సత్యంబులనేమి పలికితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. మనకి వచ్చేటటువంటి పెద్ద పెద్ద ఆపదలు తప్పాలి అంటే సర్వసాధారణంగా మనిషి ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినటువంటి పుణ్యాలు ఏవి కాపాడతాయో చెప్పింది. గత జన్మంబులనేమి చేసితిమో, గత జన్మలలో చేసుకున్న పుణ్యం ఏదుందో అది అడ్డుపడుతుంది. ఎందుకంటే పరమాత్మ దాన్ని అడ్డుపెట్టి కాపాడతాడు. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో, చేసిన యాగాలు చేసిన హోమాలు ఉత్తినే పోవు. దేవతలు ప్రసన్నులై హవిస్సు తిన్న తర్వాత దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు ఏదైనా పుచ్చుకుంటే వాళ్ళు అవతల వాళ్ళ యొక్క కోరిక తీర్చి వెళ్ళిపోతారు. అందుకే యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో, ఒక్కొక్కసారి అందరికీ పెట్టవలసిందే ఆర్తులైన వాళ్ళకి, కానీ ఒక్కొక్కసారి పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యక్తి ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు ఆయన. అది కొన్ని వందల యజ్ఞాలు యాగాలకి సమానమైపోతుంది. ఎందుకని అంటే పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యక్తి గడప దాటి లోపలికి వస్తూ ఉంటేట సింహాసనంలో ఉన్నటువంటి దేవతలు కూడా తలలు ఎత్తి చూస్తారట. ఒక్కసారి శంకర భగవత్పాదుల చేతిలో ఎండిపోయిన ఉసిరికాయ ఒక పేద బ్రాహ్మణి వేస్తే ఎంత ఫలితాన్ని పొందిందో మీ అందరూ శంకరుల జీవితంలో కనకధారాస్తవంలో తెలుసుకున్నవారే. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు ఇంటికి వచ్చినటువంటి కారణం చేత ఆ ఇల్లు విశేషమైనటువంటి వృద్ధి పొందుతుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, దేవతలు అభ్యున్నతిని ఇవ్వడానికి ఏం చేస్తారంటే పెద్దలు ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కున్నారా అని చూస్తారట. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారు కదా, లేకపోతే ఏదైనా తిని వెడుతుంటే కాళ్ళు కడుక్కుని పెడతారు. అంటే ఆయన తృప్తి పొందాడు అని గుర్తు.
ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకేం అవసరం? ఆయనకేమైనా కోరిక ఉంటే కదా. ఆయనకేం కోరికలు లేవు. ఆయనకున్న ఒక్క కోరికల్లా భగవంతుడి గురించి అంతే, తప్ప ఇంకే కోరిక లేదు. లేనివాడు ఎందుకు ఎడతాడు అనవసరంగా? ఆయన వచ్చి కాళ్ళు కడిగాడు అనుకోండి, అది అభ్యున్నతులలోకి అభ్యున్నతి అని శాస్త్రం. అందుకే ఏ మహాత్ముడు వచ్చి ఆ ఇంట్లో అడుగు పెట్టాడు అంటారు. నిజం కూడా. నేను ఒకసారి కోనసీమలో అమలాపురం దగ్గర ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరిలో ఒక రైతు ఆయన ఆ రోజు సాయంకాలం నాకు ఆతిథ్యం ఇచ్చారు. నేను వాళ్ళ ఇంట్లో ఆగి, చాలా దూరం నుంచి వస్తూ ఉండడంలో నేను ఆగి వాళ్ళ ఇంట్లో స్నానం చేసి ఏదో కొద్దిగా అనుష్ఠానం చేసుకుని మళ్ళీ ప్రవచనానికి వెళ్ళవలసి వచ్చింది. నేను అడగలేదు, ఆయనే నాతో ఓ మాట చెప్పారు. లోపలికి తీసుకెళ్ళి ఆయన పెరట్లో ఒక ఆవుని చూపించారు. చూపించి, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు మా ఇంట్లో విడిది చేశారండి. మా ఇంటికి వచ్చి విడిది చేసి ఒక పూట చంద్రమౌళీశ్వరారాధన చేశారు. ఆయన ఇంట్లోకి రావడానికి పెట్టిన నియమం ఏమిటంటే, విద్యుత్ దీపాలన్నీ తీసి ఆముదం దీపం పెడితే వచ్చి ఉంటానన్నారు. ఆముదం దీపాలు పెడితే ఆ రోజు రాత్రి వచ్చి ఉన్నారు. ప్రదోషంలో అభిషేకం చేసి మర్నాడు తెల్లవారుజామున పెరట్లోకి వెళ్ళి ఒక ఆవుని ముట్టుకుని నిమిరి పూజ చేశారు. ఆయన మా ఇంట్లోకి వచ్చి ఆవుని ముట్టుకుని నిమిరి వెళ్ళిపోయిన ఆవు ఇదే. ఆయన ఈ ఆవుని ముట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఐశ్వర్యానికి హద్దు లేదు. అంత స్థాయికి వెళ్ళిపోయామండి ఆ మహానుభావుడు పాదం పెట్టిన వేళ. అంటే ఒక్కొక్క పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు ఇంట అడుగు పెట్టడం అంత గొప్పది. అందుకే యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహాత్ముడు ఎప్పుడు ఏం తిన్నాడో ఏం తాగాడు. కానీ నిజంగా ఒక్కొక్క ఆతిథ్యం కూడా అలా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటాయి. మేము ఏదో తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని అప్పుడప్పుడు కాకినాడ నుంచి ఏదో 100 మందిమో 200 మందిమో సత్సంగ సభ్యులు కలిసి పాదయాత్ర చేస్తుండేవాళ్ళం. అలా ఓసారి దక్షారామం పాదయాత్ర వెడుతుంటే పెద్ద పెద్ద అరుగులు ఉన్న ఇల్లు కనపడింది. కాళ్ళు నిప్పెట్టి అందరం అరుగులెక్కి కూర్చున్నాం. తెల్లవారకట్ట బయలుదేరాం. 7:30 8 అయ్యేటప్పటికి ఆ ఇంటిని చేరాం. అరుగుల మీద కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపులు తీసి బయటకు వచ్చాడు. మీరందరూ ఎవరన్నారే అంటే మాకు భయం వేసింది. ఇదేమిటి మీరందరూ ఎందుకు ఎక్కారు అరుగులు అంటారేమో అని. అయ్యా మేమేమి తప్పు పనుల కోసం కాదండి, మేమేదో దక్షారామం పాదయాత్ర పెడుతూ కాళ్ళు నిప్పెట్టే పెద్ద అరుగులని కూర్చున్నామండి అన్నాం. ఆయన అన్నారు, అసలు నేను ఈ అరుగులు అలా కూర్చునేవాడు ఎవడైనా ఉంటాడా అని కట్టాను. మీరు పాదయాత్ర చేస్తూ దక్షారామానికి కూర్చున్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ అందరికీ మజ్జిగో కాఫీయో ఏదో ఒకటి ఇస్తే తప్ప నేను పంపను, మీరు అందరూ కూర్చోండి, నేను పట్టుకొచ్చి ఇస్తానని అంతమందికి ఇచ్చి పంపారు. ఇప్పటికీ నేను దక్షారామ క్షేత్రానికి వెడుతూ ఒకసారి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాను. యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. బేలూరు రామకృష్ణ మఠ్ మహానుభావుడు రామకృష్ణ పరమహంస తిరిగినటువంటి ప్రదేశం. వివేకానందుడు కూర్చున్నటువంటి కుర్చీ దగ్గర నుంచి ఆయన కూర్చున్నటువంటి మామిడి చెట్టు కూడా ఇప్పటికీ ఉంది. రామకృష్ణ పరమహంస నృత్యం చేస్తుంటే వివేకానందుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చుని పాటలు పాడిన గదులున్నాయి. ఆ బేలూరు వెళ్ళి ఒక్కసారి అటువంటి మహాత్ములు తొక్కిన నేల తొక్కితే చాలు. కాంచీ పీఠానికి వెళ్ళి ఒక్కసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తొక్కిన నేల తొక్కితే చాలు. శృంగేరి వెళ్ళి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు తొక్కిన నేల తొక్కితే చాలు. మహాత్ములు తొక్కిన నేల తొక్కితే చాలు, అంత పుణ్యం. అందుకే ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అర్భకుడు నిర్భయుడైనటువంటి కృష్ణుడు ఇంత ఆపద దాటి మాకు దక్కాడు అంటే గత జన్మలలో ఏ పుణ్యం చేశాము అంటే ఏమిటి? దాన్ని జాగ్రత్తగా గమనించి అటువంటి పద్యాలు ప్రయత్నపూర్వకంగా కుటుంబంలో వాళ్ళు అప్పుడప్పుడు అందరూ కలిసి దివ్యమైనటువంటి ప్రదేశాలకి ఒకసారి వెళ్ళి తొక్కి నమస్కరించి వెడుతూ ఉండాలి. కాబట్టి ఈ మాట చెప్పింది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వచ్చినటువంటి వాడు తృణావర్తుడు, సుడిగాలి రూపంలో వచ్చి తిప్పేశాడు. ఎవరిని? తృణం, గడ్డి పరకల్ని తిప్పుతుంది. మీరు సుడిగాలి ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ సుడిగాలి వచ్చినప్పుడు గడ్డి పరకలన్నింటినీ చుట్టి తీసుకుపోతుంటుంది. మేము చిన్నప్పుడు ఏలూరులో కూర్చుని ఉంటే ఆ సుడిగాలి వచ్చినప్పుడు ఎంతో ముచ్చటగా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ గడ్డి పరకలు అవి పైకి వెళ్ళడం అదిని.
ఎవరు తృణము ఎవరు గడ్డిపరక అంటే డబ్బు సంపాదించవలసిందే, డబ్బు సంపాదించవద్దని కానీ ఏ పని చెయ్యొద్దని కానీ ఉత్తిని కూర్చుని భగవంతుడు నాకు పెడతాడని ఎదురు చూడమని కానీ ఏ శాస్త్రాలు చెప్పలేదు. నిజానికి ప్రయత్నపూర్వకంగా డబ్బు సంపాదించకపోవడం తప్పని చెప్పే. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖీ విత్తేన సర్వీవశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించి తండ్రికి ఆసరా కాకపోతే మాతా నిందతి, నిందించడం తెలియని అమ్మ కూడా తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కడికొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే, కష్టపడి తెచ్చి మాకు పెరుగు అన్నమే, ఏ పని చేయకుండా వీడికి పెరుగు అన్నమే అని అన్నదమ్ములు కూడా మాట్లాడరు. భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే మీ అన్నయ్యలు మీ నాన్నగారు డబ్బిస్తారు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు బాగా చెప్తావు అంటాడు. భృత్య కుప్యతి నాను గచ్చతి సుత, కొడుకు చదువుకోవడానికి డబ్బిచ్చి చదివించకుండా ఏ రూపాయి సంపాదించకపోతే కొడుకు కూడా తండ్రి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి కాళ్ళు కడుకోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వడు. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాంతాపి నాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, ఆయన మంచి స్నేహితుడు పాపం. అయితే ఎంతకాలం ఆయన మాత్రం కనపడ్డప్పుడల్లా అప్పడిగితే ఇస్తాడు. అందుకే ఈయన యువతల వైపు నుంచి అవాయ్ అంటే చూడనట్టుగా పని లేకపోయినా అటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే బాబు ఇటు వస్తే డబ్బులు అడుగుతాడు. ఆయన ఏం చెడ్డవాడు కాదు, మంచివాడే, కానీ వీడు రూపాయి సంపాదించకపోతే ఎంతకాలం చూస్తారు. అందుకే అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. నీతి తప్పి ధర్మం తప్పి సంపాదించద్దు. ధార్మికంగా నువ్వు సంపాదించినది ఏదుందో అది నిన్ను నీ 21 తరాల్ని కాపాడుతుంది తప్ప అదే పనిగా డబ్బు 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 అని తిరగడం మొదలు పెడితే అదొక సుడిగాలి, అది కళ్ళు కనపడనివ్వదు. కాలం వెళ్ళిపోతుంది. ఆ తిరగడంలో కాలం వెళ్ళిపోవడంలో శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చేటటువంటిది మనుష్య జన్మ. శంకర భగవత్పాదులంతటి వారు వివేకమ చూడామణి చేస్తూ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు మనిషిగా పుట్టడమే అంత తేలిక కాదు. కోట్ల జీవరాశులు ఉన్నాయి. రామ అనగలదా ఏ ప్రాణైనా? మనిషి అనగలడు. ఇంత గొప్ప స్థితి మనిషికిస్తే ఆ జన్మలో అది తప్ప మిగిలినవన్నీ పట్టుకుంటానంటే, కళ్ళల్లో ఇసుక పోసుకొని నాకు కనపట్టలేదంటే, అక్కర్లేని వాటి చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు? నీ జన్మ సార్థక్యానికి పనికొచ్చేవి వదిలిపెట్టేసుకోమని ఎవడు చెప్పాడు? ఒకసారి అలా తిరగడం మొదలు పెడితే అవసరాలు వద్దని ఎవ్వరూ అనరు. ఏ శాస్త్రం అందో, భగవంతుడే అనలేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నేను బతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. నాకు హాయిగా తినడానికి కడుపు నిండా అన్నం దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి, నేను 10 మందికి పెట్టగలగాలి. మంచి పనులు చెయ్యడానికి డబ్బు కావాలని కోరుకోవచ్చు. నాకు ఇల్లు ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, నేను కన్యాదానం చేయాలి, నేను స్నాతకం చేయాలి, నాకు మనవలు ఉండాలి, నేను నా వంశాన్ని చూసుకోవాలి, నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, కీర్తి సంపాదించుకోవాలి. అవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. అవసరాలు భగవంతుడిని అడగచ్చు, అవసరాల కోసం తిరగచ్చు. కానీ హద్దు మీరిపోయి దేని కొరకు అంటే తెలియకుండా డబ్బు పిచ్చి కోసం తిరగవద్దు అన్నది శాస్త్రం. ఎందుకని అంటే మీరు చూడండి, లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ ప్రాణి డబ్బన్న దాన్ని సృష్టించుకోలేదు. భగవంతుడు ఎలా పెట్టాడో అలాగే బ్రతికేసాయి. ఒక కాగితం తయారు చేసి దీనికి ఇంత విలువ అని నిర్ణయించుకొని దానికోసం ఎన్ని తరాలకైనా సరిపోయేటట్టు సంపాదించాలని తిరిగి కళ్ళల్లో ధూళి పడిపోయి సుడిగాలిలో పడిపోయిన వాడు గడ్డి పరక తిరిగినట్టు తిరుగుతూ పడిపోయేవాడు మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణైనా తనంత తాను ఆహారం సంపాదించుకోగలిగినటువంటి శక్తి పొందేంత వరకు మాత్రమే పిల్లల్ని పెంచుతుంది. మనిషో అర్థం ఏమైనా ఉంటుందా? ఎన్ని తరాలకైనా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. సుడిగాలి తిప్పే ఇట్లా తృణం అయిపోవాలా, గడ్డిపరక అయిపోవాలా? అలా వద్దు. డబ్బు వద్దని శాస్త్రాలు చెప్పలేదు, కానీ దానికి బానిసవైపోయి తిరక్కు. జీవితం ఏమైపోతుంది?
ఆఖరికి నిన్నెవరు ఉద్ధరిస్తారు? ఒక్కసారి శరీరం వదిలిపెట్టేశాడా, ఊపిరి ఆగిపోయిందా, ఏ డబ్బు వచ్చి ఆదుకుంటుంది? కింవానీన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కింవా పుత్రకళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అందరికన్నా ముందు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయేది ఏదంటే సంపాదించిన డబ్బే. ఎందుకనంటే నేను ఇల్లు కట్టి ఇల్లు నాదండి ఇలా కట్టానండి, పదవి విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇదిగో ఇల్లు కట్టుకున్నానండి అంటాను. నేను వెళ్ళిపోగానే, అంటే నేను శరీరం విడిచిపెట్టగానే మా అబ్బాయికి వస్తుంది కదా ఇల్లు, అక్కడ నిలబడి ఇది నా ఇల్లు అని మా అబ్బాయి అన్నాడు అనుకోండి, చీ ధూర్తుడా, మీ నాన్న ఎంత కష్టపడి కట్టాడో తెలుసా, 38 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ నాడు వచ్చిన డబ్బులతో కట్టుకున్నాడు ఇల్లు, నీదంటా ఏమిటి అని ఇల్లేమందవు. ఎవడొచ్చి అక్కడ నిలబడి నాదంటే నీదే అంటు. డబ్బు అసలందు, వాహనాలు అసలంలో, చనిపోయిన వాడిని తీసుకెళ్ళడానికి వెదురుకర్రలు పట్టరావడానికి కారు పట్టుకెడితే కారు ఏడుస్తుంది ఏమిటి, అయ్యో ఆయన కోసం వెదురుకర్రలు తేవలసి వచ్చింది నేనని, అదేం ఏడవదు. ఆఖరికి భార్య గుమ్మం వరకే, బిడ్డలు కపాలమోక్షం అయిందని చెప్పి శ్మశానంలో అక్కడ వరకే. నీతో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాలే. దానికోసం జీవుడి గురించి ఆలోచించకుండా ఒక్క డబ్బు కోసం తిరిగి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? తృణమైపోయి ఆవర్తము అంటే సుడిగాలి తిప్పినట్టు తిప్పేస్తుంటే జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించు, తప్పేం లేదు. 10 మందిని సుఖపెట్టడానికి సంపాదించు, తప్పేం లేదు. కానీ అతిగా దాని యందు లౌల్యాన్ని మాత్రం పొందవద్దు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. మనిషి సంతోషంగా బతకడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో డబ్బుది చాలా తక్కువ. అదొక్కటే కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లాగా మనవడు నవ్విన నవ్వు చాలు, మనవరాలి ఆటలు చాలు, ఉత్తమురాలై ప్రేమ కలిగినటువంటి కోడలు చాలు, మాట వినే కొడుకు చాలు, అనుగమించే ధర్మపత్ని చాలు, మంచి స్నేహితులు చాలు. ఇవన్నీ నీ సంతోషానికి కారణాలు కావా? ఇవన్నీ నువ్వు ఆనందించడానికి కారణాలు కావా? ఆనందించడానికి డబ్బు ఒక్కదాని కోసం పరిగెత్తి పాడు చేసుకోవాలా? వద్దు సుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దాని నుంచి విముక్తి పొందాలంటే కృష్ణ స్మరణము, భగవన్ నువ్వే నన్ను కాపాడాలి అని ఆయనని స్మరిస్తే తృణావర్తుణ్ణి చంపి ఆయన దక్కినట్టు నీకు ఆయన దక్కుతాడు, నువ్వు అభ్యున్నతిని పొందుతావు. అది చెప్పడమే తృణావర్తోపాఖ్యానం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శనం. అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయాడు. సర్వసాధారణంగా సుఖబ్రహ్మ మాట్లాడుతుంటే పరీక్షిత్ జోక్యం చేసుకోడు, కానీ అప్పుడప్పుడు ఆనందం తట్టుకోలేకపోతే ఆపి గురువుగారిని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఒకానొక నాడు ఆ తల్లి నరనాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేర పిలిచి ఎత్తి పెందొడలపై నిడుకొని చన్నిచ్చి నిమ్మోము చక్కని మిరి ఎల్లన నగువుతో ఆవలించిన బాలు వదనగ వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలములను ఏరులు గాలియు ఇనుడు శశియు దహనుండు ఆకాశంబు తారకలు గ్రహములు సమస్త లోకములు సకల చరాచర భూతగణంబులుండుట చూచికను మోక్షి చోద్యపడియే. ఆ చిన్ని కృష్ణుణ్ణి పిలిచింది. నేను అన్నాను కదా, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతన గారు. జననాథ ఒకనాడు చిన్ని ముద్దుల కృష్ణు చెరబిలిచి, ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది, ఎత్తి పెందొడలపై నిడుకొని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి. అది తల్లి చేసే పని. ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి. ఓసారి ఆ ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది. నిమ్మోము చక్కనిమిరి. కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుంది. అలా ఓ చిన్న లక్క పెడతంత నోరు ఆన ఆవలించాడు కృష్ణ పరమాత్మ. ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది. దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, ద్వీపాలు కనపడ్డాయి, అరణ్యాలు కనపడ్డాయి,
సమస్తమైన లోకాలు కనపడ్డాయి, చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి. ఆవిడ అవి చూసి కన్మోక్షి చోద్యపడియే, నోట మాట రాక స్తంభీభూతురాలైపోయింది. అడగకుండా అమ్మ అని పిలిచినందుకు, ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో. ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకి ఇచ్చాడు. ఉత్తర క్షణం మళ్ళీ వైష్ణవమాయే కప్పాడు. లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు. నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీతము అంటే తీయబడినది, నవ అంటే అప్పుడే, అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు. నవనీతము అంటే వెన్న. ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు, కానీ ఆయన కర్మ నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి, అంత వెన్నుంది, ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట. ఆయన తినే నవనీతం ఏమిటి అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి, వాటి గురించి చదివి, వాటి గురించి చెప్పి, వాటి గురించి ఆలోచించి, భగవంతుణ్ణి సేవించి, పెద్దల్ని సేవించి, అటువంటి పనులు చేయగా 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 భగవంతుని యందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు, అంటే చిత్తశుద్ధి. అందుకే ఆయన చిచ్చోరుడు, మనసుని దొంగిలిస్తాడు అని దాని అర్థం. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అటువంటి పరమాత్మ ఆయన. మనం భగవంతుని యొక్క రూపగుణ విభూతులను భక్తితో ఆలోచిస్తున్నారనుకోండి, మీరు భక్తితో చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండా ఒక పొంగు వస్తుంది, అబ్బా అని గొప్ప ఆనందం వస్తుంది. ఆ పొంగు పెరగకుండా ఏం చేస్తారంటే దానికి శాంతమును జోడు చేస్తారు. మహాత్ములు చెప్పినటువంటి విషయములను కలుపుకొని లోపల ధ్యానం చేసి పరమ ప్రశాంత స్థితిలో కదలకుండా కూర్చుంటారు. అదే ఆ పొంగు వచ్చింది అంటే ఆ భక్తి విన్నప్పుడు చదివినప్పుడు వచ్చినటువంటి పొంగు పెద్దల మాటలను కలిపి ధ్యానస్థితిలోకి వెడితే కదలకుండా ఎర్రటి తట్టు కట్టి నిలబడుతుంది. దానికి పెద్దల అనుభవాన్ని పెరుగు తెచ్చి జోడు చేస్తే తోడుకుంటుంది, పెరుగు అవుతుంది. అందులోకి మనస్సు అన్న కవ్వాన్ని తిప్పి ఆ కవ్వానికి ఏకాగ్రత అన్న తాడు కట్టి అదే పనిగా భగవంతుడి గురించే ప్రయత్నపూర్వక ఆలోచన కాదు, ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి. అలా ఆలోచనలు రావడం అనేటటువంటిదే ఆ మనసు లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపగుణ విభూతులను చిలకడం. ఆ చిలికితే అందులోంచి నవనీతం పైకొస్తుంది. నవనీతము అప్పుడే పైకొచ్చింది. అది మజ్జిగలో తేలిపోతుంది, పాలలో నీళ్లు కలిపితే కలుస్తాయి, వెన్నని నీళ్లలో వేశారనుకోండి పైకి తేలిపోతుంది, అగ్ని తగిలిందనుకోండి కరిగిపోతుంది, మెత్తగా ఉంటుంది. నిజానికి కమ్మతనం అంటాం కానీ వెన్నక రుచి ఉండదు. అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడే వచ్చినటువంటి ఆ భావన, ఆ ప్రేమ, ఆ ఆర్ద్రత, ముద్దైపోయినటువంటి భగవంతుని యందు ఏర్పడినటువంటి భక్తి ఉందే, ఆ భక్తి ఆ స్థితిలో ఏమవుతుందంటే నిజానికి విహిత కర్మ కూడా ఆగిపోతుంది. నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒక్క మాట చెప్తాను. అన్నమాచార్యుల వారిది ఓ కీర్తన ఉంటుంది, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అని. ఆ భక్తి నిండిపోయిందనుకోండి, సూర్యచంద్రౌచ నేత్రే, సూర్యచంద్రుల నేత్రాలుగా ఉన్నవాడికి నేను దీపం ఎక్కడ పెట్టను, అంతటా నిండిపోయిన వాడికి నేను వస్త్రం ఎక్కడి నుంచి ఇవ్వను. శంకరులు అదే అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ మహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత. అంతటా నిండిపోయిన వాడికి వస్త్రం ఎక్కడి నుంచి నేయించి తెచ్చి పట్టుకొస్తారు. పోనీ పట్టుకొచ్చినా కట్టడానికి మీ చేతులు ఎలా సరిపోతాయి అసలు, అంతటా నిండిపోయిన వాడికి కట్టడానికి. సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నవాడికి దీపం ఎలా పెడతారు? విరాట్ స్వరూపమును పొందిన వాడికి ఏ పువ్వులు ఎక్కడి నుంచి అంగపూజ చేస్తారు, పాదాల నుంచి తలకి. అందరికీ అన్నీ పెడుతున్న వాడికి మీరు తిరిగి ఏం నైవేద్యం పెడతారు? ఆ భావన కలిగిన నాడు ఒక స్తబ్దతో, ఒక ఆనందంతో, కదలిక లేక కన్నుల వెంట నీరు కారిపోతుండగా సమాధి స్థితిలో అలా కూర్చుంటాడు.
అది నవనీతం. ఆ భావన మనస్సులో ఎవరి యందు కలిగిందో అక్కడికి ఆయన వచ్చి వాళ్ళకి తెలియకుండా అది తిని పొంగిపోతాడు. నువ్వురా కోటాను కోట్ల మందిలో ఈ స్థితిని పొందావు, ఈ ప్రేమ భావన పొందావు. నా దగ్గర ఏదో అడగాలని కాదు, నా గురించి ఆలోచించకుండా ఉండలేక ఆలోచించి ఇంత ప్రీతిని పొందావు, ఇది నాకు కావాలంటాడు. ఇదే భావనని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అంటారు. ఆ తల్లి భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. ఆవిడ తుమ్మెదైతే ఆయన మగ తుమ్మెద అవుతాడు. వాళ్ళిద్దరు ఎక్కడికి వస్తారు అంటే ఎవరి యొక్క మనస్సు అనేటటువంటి పుష్పం భక్తి అన్న మకరంతంతో నిండిపోతుందో అక్కడికొచ్చి వాలి సారగ్రాహి అయ్యి ఆ తేనె తాగుతూ అలా ఉండిపోతుంటారు. అది ఊటబావి. వాళ్ళు తాగుతూ ఉంటారు, భక్తి మళ్ళీ మకరందం పుడుతూ ఉంటుంది. ఆయన లోపల మకరందం పుడుతూ ఉంటుంది, తాగుతూ ఉంటారు, అక్కడే నివాసం ఉంటారు. చప్పుడు చెయ్యరు. ఎందుకని తుమ్మెద తేనె తాగేటప్పుడు చప్పుడు చేయదు, నిశ్శబ్దంగా తాగుతూ ఇక్కడే ఉంటారు. అలాగే నవనీతము అంటే ఆ భావన ఎక్కడున్నదో అక్కడ తీసుకుంటాడు. అటువంటి యోగులలోకి చేరుతాడు, చేరి తీసుకుంటాడు ఆయన. అటువంటి మహాపురుష లక్షణం, అటువంటి పరిపూర్ణావతారం, అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలని బాహ్యమునందు నవనీత చౌర్యంగా చెప్తారు. అది విచిత్రం ఏమిటంటే ఆ లీలలో అంతు లేదు ఇప్పటికీ కూడా. నన్ను నమ్మండి, ఎందుచేత అంటున్నానంటే వ్యాసుడు అనుభవించాడు, అంతకన్నా పోతనగారు అనుభవించారు, అంతకన్నా లీలాశుకుడు అనుభవించాడు, అంతకన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ కృష్ణభక్తి కలిగిన వాళ్ళకి ధ్యానంలో రోమాంచితమై ఉండగా కృష్ణలీలలో రకరకాలుగా దర్శనం చేసేటటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ కృష్ణ భక్తికి ఉన్న గొప్పతనం అటువంటిది. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క లీలలను బహుభంగిమలలో చెప్పారు. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. అక్కడ ఉన్నటువంటి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి వనితలు యశోదమ్మ దగ్గరికి వచ్చి ఆ చిన్ని కృష్ణుడి మీద ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు ఆయన లీలల్ని. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. అంబోజాక్షి అంటే తామర పువ్వుల్లాంటి కన్నులున్న యశోద, బాగా చూస్తున్నావు, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? మేం బాలింతలం, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆవుల పాలు పిండి పట్టాలి, మా దగ్గర తగినన్ని పాలు లేవు. కానీ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు? సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వస్తున్నాడో ఇంకో గంటలో పాలు పితకాలనగా దూడల యొక్క మెడలో ఉన్నటువంటి బంధనములను తీసేస్తాడు. ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆవు పొదుగులో శిరాన్ని పట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దేటప్పటికి ఆవు పాలు వదిలేస్తుంది. దానికి ఇంకా వెనక్కి తీయడం రాదు. తిన్న ఆహారాన్ని వెనక్కి తెచ్చి నెవరవేస్తుంది తప్ప విడిచిపెట్టిన పాలను వెనక్కి తీయడం ఆవుకి రాదు. అందుకని ఆ పాలన్నీ దూడలు తాగేస్తున్నాయి. మేము పెరట్లోకి వెళ్ళి పాలు తీద్దామని చూసేటప్పటికే దూడలన్నీ ఆవుల దగ్గర పాలు తాగేసాయి. మా పిల్లలకి పాలే ఉంటాయి. ప్రతిరోజు మీ పిల్లాడు ఇది చేసే పని. వాళ్ళు వచ్చి చేసినటువంటి ఫిర్యాదు పైకి చూస్తే వాళ్ళు కష్టం చెప్పినట్టు ఉంటుంది. మన పిల్లలు మనకెక్కువ, వాళ్ళ కోసం పాలు పిండి తెచ్చి వాళ్ళకి పొయ్యాలనుకుంటాం. కానీ ఒక ఆవుకి పగలంతా ఎక్కడో గడ్డి తిని ఎవరికీ పనికిరాని చోట ఉన్నటువంటి నీళ్లు తాగి పాలగా మార్చుకొని సాయంకాలం నా దూడ ఆకలితో ఉంటుందని ఆ దూడ ఎదురు చూసి ఇలా పలుపుకి లాక్కుని ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుదామా అని చూస్తుంటే దాని కంఠానికి ఉన్న పలుపు విప్పేటప్పటికే మీరు ఎప్పుడైనా చూడాలి ఆవు దగ్గరికి దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాని పొదుగు దగ్గరికి వెళ్ళిపోయి ఆ శిరాన్ని నోట్లో పెట్టుకొని చప్పరించి ఇలా పొదుగుని గుద్దేటప్పటికీ నా దూడకి పాలిస్తున్నానన్న ఆనందంలో ఆవు పాలు విడిచిపెట్టగానే ఆ దూడని పట్టుకొని లాగేసి తీసుకెళ్ళి పలుపుకు కట్టేసి పాలన్నీ పిండేసుకొని మళ్ళీ దూడను వదిలేసి ఆఖరణ అన్ని పాలు తాగితే దూడకి జబ్బు వస్తుందండి, అందుకని కొంచెం కడుపు నిండడానికి కావలసిన పాలు వదిలేం. నీకు తెలిసా ఉన్నాయో లేవో? దానికి ఆకలి ఎంత ఉందో, పొదుగులో పాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసా?
కానీ నీకు కావలసిన పాలు మాత్రం నువ్వు పిండేసుకున్నావు. ఏం నీకు నీ బిడ్డడు ఎక్కువ, పరమాత్మకి అందరూ అలా కాదు. ఆ బ్రహ్మకీట జనని, ఆయనకి ఆ ఆవు ఆ దూడ కూడా ఆయన బిడ్డే అయినప్పుడు ఆయనకి ఆ దూడ మీద ఎంత ప్రేమ ఉంటుంది. మీ బిడ్డలకి మీరు పాలు తీసేసుకుంటే మరి దాని బిడ్డకు అది ఎక్కడిస్తుంది? అందుకు ఆయన వదిలేశాడు. ఆయనకి విశ్వమునందంతటా ఉండేటటువంటి పరమకారుణ్య బుద్ధి. అందుకే బలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి వా